ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. విజయవాడ ఎండ ఈ రెండు పేర్లు కూడా విడదీరాని అనుబంధం ఉంటుంది. ఎందుకంటే విజయవాడలో ఎండ ఉండడం అనేది చాలా కామన్. ఎండ ఉండడంతో ఉక్కపోత ఉండడం కూడా చాలా కామన్. బేసిక్గా బయటకు వస్తే తీవ్రమైన ఎండ ఉంటుంది, ఇంట్లో ఉంటే ఉక్కపోత ఉంటుంది. కానీ సమ్మర్ వచ్చిందంటే ఉక్కపోతకు తోడు వడగాల్పులు వస్తాయి. ఈ వడగాల్పుల తోడు రోహిణి కార్తీ కూడా వచ్చిందంటే చెప్పాల్సిన పని లేదు. విజయవాడ అవుటర్స్ ఎవరైనా విజయవాడలో వచ్చారంటే మాత్రం వాళ్ళ పని గోవిందా. ఎందుకంటే అత్యంత దారుణమైన ఎండ విజయవాడలో ఉంటుంది, ముఖ్యంగా వేసవి సమయంలో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే గత 3-4 రోజులుగా విజయవాడలో 46 నుంచి 48 డిగ్రీల ఎండ అనేది ఉష్ణోగ్రత చాలా తీవ్రంగా ఉంటుంది. విజయవాడ ప్రజలను ఇబ్బందికి గురి చేస్తుంది. బట్ రాబోయే వారం రోజులు కూడా ఇదే స్థాయిలో ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారు అందరినీ కూడా. సరే, ఈ విజయవాడలో ఎండ ఎలా ఉంది అనేది నేను మీకు చెప్పడం కన్నా ఒకసారి చిన్న ఎగ్జాంపుల్గా మీకు చేసి చూపిస్తాను. నా చేతిలో చీజ్కి సంబంధించిన స్లైస్ ఉంది. బేసిక్గా ఎగ్గుతో మనం ప్రతి ఇయర్ కూడా ఎగ్గుతో ప్రయోగం చేస్తుంటాం ఎండ తీవ్రత ఎలా ఉండనేది. బట్ నేను చీజ్తో చేస్తున్నాను. ఎందుకంటే చీజ్తో చేయడానికి ప్రత్యేకమైన రీజన్ ఏంటంటే ఈ చీజ్ స్లైస్ని కనుక మనం స్టవ్ మీద పెట్టి దీన్ని కనుక 55 డిగ్రీల నుంచి 60 డిగ్రీల వేడి ఆ టైంలో కనుక చీజ్ని కనుక వేడి చేస్తే మెల్ట్ అయిపోతుంది ఈజీగా. అంటే మినిమం 60 డిగ్రీల టెంపరేచర్ ఉంటే చాలు మెల్ట్ అయిపోవడానికి. బట్ విజయవాడ ఎండలు విజయవాడ రోడ్లకి ఇది ఏ విధంగా మెల్ట్ అవుతుందని ఒక ప్రయోగాత్మకంగానే దీన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దీన్ని ఒకసారి రోడ్డు మీద వేస్తాను. వేశాక దీని పరిస్థితి ఎలా ఉందో ఒక 2 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత చూద్దాం. బేసిక్గా 55 డిగ్రీల ఎండ ఉంటే, అంటే 55 నుంచి 60 డిగ్రీల ఎండ ఉంటే ఈ పాటికి ఇది పూర్తిగా కరిగిపోతుంది. కానీ ఇప్పుడు విజయవాడలో ఉన్న టెంపరేచర్ ఇవాళకి అంటే ఈ రోజుకి 46 డిగ్రీలు ఉంది. నిన్నైతే 48 డిగ్రీలు ఉంది. రేపటి నుంచి వారం రోజుల పాటు ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం టైం ఎంత అయింది అనేది ఒకసారి చూద్దాం. సో టైం అయితే ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటల 18 నిమిషాలు. సో 3 గంటల 20 నిమిషాలకి ఇప్పుడు మనం వేసిన ఏదైతే ఈ స్లైస్ ఉందో చీజ్ స్లైస్ ఇది ఎలా మారిపోతుంది అనేది చూద్దాం. ఎందుకంటే 2 నిమిషాలు చాలు విజయవాడ రోడ్లకి. చెప్పులు తీసి జస్ట్ బయటికి మన ఇంట్లో నుంచి బయటకు వచ్చినా కూడా తోళ్ళు ఊడిపోయే పరిస్థితి ఉంది. అటువంటి తీవ్రమైన ఎండ విజయవాడలో ఉంది. ఇప్పటికే అధికారులంతా కూడా అప్రమత్తం చేస్తున్నారు. మీరు బయటికి వస్తే కనుక క్యాప్ కళ్ళజోడిని పెట్టుకోమంటున్నారు, కర్చీఫ్ని కట్టుకోమని చెప్పి అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఎవరిని కూడా అంటే పని ఉంటే తప్ప ఎవరిని కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఎవరిని కూడా బయటికి రావద్దని చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే చూడొచ్చు. ఒకసారి చీజ్ స్లైస్ ఎలా అయిపోయిందో ఒకసారి మనం చూడొచ్చు. పూర్తిగా జస్ట్ వేసి ఒక నిమిషం నుంచి నిమిషంన్నర అవుతుందేమో అంతే. ఇక పూర్తిగా రోడ్డుకి అతుక్కుపోయింది. అంటే వేసిన వెంటనే రోడ్డుకి అతుక్కుపోయిందంటే చూడొచ్చు ఎట్లా ఉందో. జస్ట్ స్లైసే ఎట్లా ఉంది అంటే చీజ్ స్లైసే ఎట్లా ఉంది అంటే ఇక చెప్పులు తీసే పరిస్థితి ఏంటి. ఇది విజయవాడలో ఎండ ఈ విధంగా ఉంది. ఇంత దారుణమైన ఎండ విజయవాడలో ఉంది కాబట్టి ఎవరిని కూడా బయటికి రావద్దు అంటున్నారు. రోహిణి కార్తీ కూడా వచ్చేసింది కాబట్టి ఎవరిని కూడా ఓన్లీ మీకు వర్క్ ఉంటే తప్ప, అంటే ఏదైనా పని ఉంటే తప్ప ఎవరిని కూడా బయటికి రావద్దు అని చెప్తున్న నేపథ్యంలో విజయవాడ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఎవరూ కూడా చిన్నపిల్లలతో పొరపాటును కూడా బయటికి రావద్దు. బస్సు జర్నీలు అంటే ఏసీ బస్సు జర్నీలు కాకుండా మామూలు బస్సు జర్నీలు చేయడం కూడా దాదాపుగా తగ్గించేసేయండి. ఎందుకంటే ఇక్కడ వడగల్పులు వస్తున్నాయి. అత్యంత దారుణమైన వడగల్పులు విజయవాడలో ఉన్నాయి. రాబోయే వారం రోజులు చాలా చాలా క్రిటికల్గా ఉండబోతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే విజయవాడ ఎండను తట్టుకోవడం అనేది బయట ఊర్ల నుంచి వచ్చే వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండండి. విజయవాడలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా వరకు తెలుసు కాబట్టి బయట నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా విజయవాడ వచ్చేటప్పుడు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. విజయవాడ ప్రజలు కూడా పని ఉంటే తప్ప బయటికి రావద్దు. వస్తే మాత్రం కళ్ళజోడు, క్యాప్, కర్చీఫ్ ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. దాంతోపాటు ట్రాఫిక్ని పూర్తిగా అంటే ట్రాఫిక్లో ఇరుక్కోకుండా ఇప్పటికే విజయవాడ పోలీసులు ఎక్కడికక్కడ ఒక టెంట్స్ లాగా పూర్తిగా పైన ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇప్పటికే పూర్తిగా నింపేశారు, పరదాలతో నింపేశారు. సో మరోవైపు చలివేంద్రాలు పెడుతున్నారు, మజ్జిగలు ఇస్తున్నారు. బట్ ఇవన్నీ రిలీఫ్ ఉండవు. వడదెబ్బ కొట్టిందంటే ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే మనిషి ప్రాణాలు కూడా తీసేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు అయితే ఈ సమ్మర్లో జూన్ 5 వరకు
పొరపాటును కూడా బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేయొద్దు. ఎందుకంటే రోహిణి కార్తె ఉన్నంతసేపు విజయవాడలో తిరగడం చాలా ప్రమాదకరం. సో జస్ట్ ఇప్పుడు మనం చీజ్ చూపించాం, అది చీజ్ ఎంత మెల్ట్ అయిపోయిందో, జస్ట్ నిమిషంలోనే పూర్తిగా రోడ్డుకి అతుక్కుపోయిన పరిస్థితి ఉంది. అంటే ఎంత వేడి అనేది విజయవాడలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫీల్ ఉన్నది మాత్రం 46-40 డిగ్రీలు, బట్ ఫీల్ మాత్రం 50 డిగ్రీల పైనే ఉంది. సో ఇక్కడ నిలబడలేని పరిస్థితి, ఇంత దారుణమైన ఎండ ఉంది. కాబట్టి విజయవాడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కూడా సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.